హలో గాయ్స్, డే 6 ఆఫ్ 2026. సో ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. ఓకే, ఈరోజు నేను చాలా చాలా యాక్టివ్ ఉన్నాను. ఎందుకున్నానో నాకు కూడా తెలియదు. ఇలా యాక్టివ్ ఉన్నప్పుడు మాత్రం నేను షటిల్ ఆడతాను, జిమ్ చేస్తాను, వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను, ఎవ్రీ రెప్ కూడా కంప్లీట్ చేస్తాను అనమాట. కొన్నిసార్లు అస్సలు ఓపిక ఉండదు, కొన్నిసార్లు బాగా చేయాలనిపిస్తుంది. సో ఈరోజు ఇంటికి వచ్చేసి మొత్తం ఇంటి పని కూడా చేసుకున్నాను అనమాట. ఇంకా గీజర్ ఆన్ చేసేసా. అంతలోపలికి వాటర్ అయిపోతాయి కాబట్టి, వాటర్ నిండిపోతాయి కాబట్టి అందులోపు ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. బెల్లాతో కూడా ఆడుకున్నా. బెల్లాకి మంచి సన్ రైజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా నేను కూడా స్నానం చేసేసా. ఈరోజు మునక్కాయ సాంబార్ చేసుకున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కొంచెం అట్లా ఓట్ మీల్ చేసుకున్నాను అనమాట. ఎమ్మి ఉండే. ఇంకా ఈరోజు అసలు విజిల్ చాలా లేటుగా వచ్చింది, కానీ ఇంకా వచ్చేసింది. ఈరోజు ఏమైందంటే, నేను సెల్స్ తీసుకొని వచ్చాను కదా, వేసినా కూడా అసలు పని చేయలేదన్నమాట. ఎందుకు వాచ్ పని చేయలేదు అనుకుంటా. సరేలే అనేసి పక్కన పెట్టేసా. దానికి మళ్ళీ ఇంకో టైం తీసుకోవాలి. ఏదో ఒకటి ఇంట్లో ప్రాబ్లం వస్తుంది, దాన్ని మళ్ళీ రిపేర్ చేయించుకోవాలి. ఇంకా తప్పదు కదా. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయినా. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఇంకా మన మునక్కాయ సాంబార్ చేశాను కదా, చాలా టేస్టీ ఉండే, బాగా ఎంజాయ్ చేసేసాను అనమాట. ఇంకా బనానా తినేసేసాను. కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా సాయంత్రం ఇంటికి రాగానే ఫస్ట్ టీవీ ఆన్ చేసేసి మంచి సాంగ్స్ పెట్టేసుకున్నాను. మామూలు డైలీ రొటీన్ ఇదే. ఎందుకంటే సాంగ్స్ పెట్టుకుంటే ఏ థాట్స్ మైండ్లో రావన్నమాట. ఆ వైబ్తో మంచిగా చపాతీ తిక్కేసా. అంటే కొంచెం మిగిలిండే అనమాట మధ్యాహ్నంది సాంబారు. సో దాంతోపాటు తినేద్దామని. ఏం చేద్దాం, ఇంకా మిగులుతుంది, ఎంత చేసినా మిగులుతుంది. సాంబార్ ఎంత మిగులుతుంది, పప్పు ఎంత మిగులుతుంది, మీకు తెలియంది కాదు. మేబీ మీరు వంట చేసుకుంటుంటే ఇంట్లో తెలుస్తుంది ఆడవాళ్ళకి. అంతే గాయ్స్, మంచిగా ఒక మూవీ వేసుకున్నాం. బాయ్ గాయ్.